వచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మార్చేసి అంగీలా కట్టేసి కైతో నువ్వు పొంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కూడా నువ్వు నవ్వకుంటే నాకు కత్తర కూడా చూసా మరి మంచి నాకు సారా నీకు తోడు అలా దూరు నీకు ఎవరు సాటి లేదు అరే బక్కోడా బండోడా బాగున్నారా? భక్తులంతా మన వాళ్ళే, అంతా లాసుకుంటా. భక్తులని పిలవండి నాయన. భక్తులారా రండి. అనే లైట్ కొద్దిగా చూడ ఈ లైట్ భక్తులారా మీకేమైనా సమస్యలుంటే చెప్పుకోండి, సందేహాలుంటే అడుక్కోండి, కానుకలు మాత్రం హుండీలోనే వేసుకోండి. భక్తులారా ఇది అక్షయ పాత్ర, ఇందులో ఏది వేసినా రెట్టింపు అవుతుంది. తీసుకురాయరా. గ్రేట్ బాబా, మీరు గ్రేట్. బాబా ఇది నా జాతకం, చూసి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి. మీ ఇంట్లో చక్కెర ఎక్కువగా తింటారా? అవును బాబా. ఈ నెల 10 కేజీల చక్కెర ఉన్నారు. అవును బాబా, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమో మట్టి బద్ద. ఇది నీ జాతకం కాదు. సర్కిల్ లిస్ట్ పోయి కొంచెం పొద్దున్న వస్తారు కదా సంద. కూల్ బాబా, కూల్ కూల్. బాబా నేను భక్తులంతా మన వాళ్ళే, అంతా లాసుకుంటా. బాబా నేను ఒక గొప్ప సందేహం చెప్తారా? నువ్వు ముందు సందేహం అడుగు, అది గొప్పదో కాదో నేను చెప్తా. అతి ఆశకు దురాశకు తేడా ఏంటి బాబా? గొప్ప సందేహం అడిగావు, విషయం ఉంది నీలో, చెప్తా విను. ఒక భార్య కావాలనుకోవడం ఆశ, విన్నావా? ఒక భార్య కావాలనుకోవడం ఆశ. మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ, విన్నావా? మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ. 2-3 భార్యలు కావాలనుకోవడం దురాశ. మన భార్య మన మాట వినాలంటే ఏం చేయాలి బాబా? అది తెలిస్తే నేనెందుకు సన్యాసిని అవుతాను నాయన. బాబా జాబ్ చేయాలంటే ఏం చేయాలి బాబా? జాబ్ చేయాలంటే ముందు జాబ్ రావాలి. బాబా సన్యాసికి సన్యాసికి తేడా ఏంటి బాబా? సన్యాసి అంటే అందరినీ విడిచినవాడు, సన్యాసి అంటే అందరూ విడిచినవాడు. ఏమంటారా? అంతేగా అంతేగా. బాబా నాకు ఇంకొక డౌట్ ఉంది. అమ్మ నువ్వు అన్నం తింటున్నావా, డౌట్లు తింటున్నావా? సరే అడుగు. బాబా అతిథి దేవో భవ అంటే ఏంటి బాబా? ఇదేదో సంస్కృతం పదంలాగా ఉంది, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అతిథి దేవో భవ అనేది 3 పదాలు. ఎన్ని? 3. అతిథి అంటే ఎవరు? మహేష్ బాబు. అతిథి అంటే ఎవరు? మహేష్ బాబు. దేవో అంటే ఈవు. బావ అంటే మహేష్ బాబుని బావా అని పిలిచి సినిమా టికెట్ అడగడం. ఏమంటారా? అంతేగా అంతేగా. బాబా ఆత్మకు పరమాత్మకు తేడా ఏంటి బాబా? ఆత్మ అంటే మనలో ఉండేది,
పరమాత్మ అంటే దారిలో ఉండేది. మన ఏ దారిలో నడవాలి బాబా? ఊర్లో అన్ని దారులు ఉన్నాయి కదా నైనా, ఏ దారిలో అయినా నడవచ్చు. ఓ మై గాడ్. ఏమంటారా? అంతేగా అంతేగా. 2026 ఎలా ఉంటుంది బాబా? 2024 ఎలాగుంది నాయన? బాగుంది బాబా. 2025 ఎలాగుంది నాయన? బాగుంది బాబా. 2026 ఏం రోగం? అది కూడా బాగానే ఉంటుంది పో. ఏమంటారా? అంతేగా అంతేగా. బాబా నేను మీ పరమ భక్తురాలి బాబా. కొన్ని ధర్మ సందేహాలు అడుగుతాను. ఏంటి బాలిక? ఆధ్యాత్మికం భౌతికం అంటే ఏమిటి బాబా? ఆధ్యాత్మికం అంటే కనిపించనిది, భౌతికం అంటే కనిపించేది. అర్థం కాలేదు బాబా. చేయబట్టు. అయ్య బాబోయ్. అమ్మ అంటే ఆధ్యాత్మికం, అయ్య బాబోయ్ అంటే భౌతికం. అర్థమైంది. ఏమంటారా? అంతేగా అంతేగా. బాబా కర్మ దాని అనుసారం అంటే ఏంటి బాబా? మీరు చేసేది కర్మ, దానితో వచ్చేది అనుసారం. అర్థం కాలేదు బాబా. మీరేదో తెగ చదివేశారని ఎగ్జామ్ రాస్తారు చూడండి, అది కర్మ. టీచర్ ఆ పేపర్ని కరెక్షన్ చేస్తారు చూడండి, అది దాని అనుసారం. అబద్ధం అంటే ఏంటి బాబా? అబద్ధం అంటే అబద్ధమే. అర్థం కాలేదు బాబా. క్వశ్చన్ పేపర్ ఎలాగొచ్చింది అని టీచర్ అడిగినప్పుడు చాలా ఈజీగా వచ్చిందని చెప్తారు చూడండి, అది అబద్ధం. మార్కులు వచ్చాక తెలుస్తుంది చూడండి, అది అది నిజం. ఏమంటారా? అంతేగా అంతేగా. ఒకసారి మీ అక్షయ పాత్ర చూపించండి బాబా. ఇదిగో బాలిక. ఇందులో ఏది వేసినా రెట్టింపు అవుతుంది కదా. నా దగ్గర ఒక రాయి ఇందులో వేస్తే ఇలాంటిది ఇంకొకటి వస్తుందా? అలా ఎలా అవుతుంది? మళ్ళీ బంగారం ఎలా వస్తుందిరా? నాకు తెలుసు రాను దొంగ బాబావని. అంతా బాగానే మేనేజ్ చేసిందిగా, ఎలా తెలిసిపోయింది? నేను పోలీసుని, నేనే కాదు మా వాళ్ళు కూడా వచ్చారు. పరిగెత్తండి రోయ్. నేను చిక్ బుక్ కాదు, బుక్ చిక్. ఎలాగో దొరికంగా తీసుకెళ్ళండి. అబ్బా నేను ఒక డైలాగ్ చెప్తా. సరే కానీ. కనిపించే 3 సింహాలు, సత్యానికి న్యాయానికి, ఇంకొకటి ఏమో ఉంది. మానికి ధర్మానికి ప్రతీకారం అయితే అదే అది ప్రతీకారం, గొడ్డుకారం కాదురా, ప్రతీకలైతే. ప్రతీకాలు అయితే కనిపించే 4 సింహాలు గబ్బర్ 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 గబ్బర్. లబ్బర్ 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 లబ్బర్. ఎందుకు మా ఎస్ఐ గారు ఏరి? వీడేనా చిక్కు? నేను చిక్ బుక్ కాదు, బుక్ చిక్. ఏదో ఒకట్లేరా. అయినా మీరు వచ్చారండి మ్యామ్. ఫ్యాన్స్ కోసం రాక తప్పలేదురా. నేను చేద్దాం మ్యామ్. ఎలాగో దొరికాడుగా, ఎత్తేయండి. ఏమంటారు? అంతేగా అంతేగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.